హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకొక చిన్న వ్లాగ్ ఇది. మేము సండే కన్పూర్ ముత్యాలమ్మ దగ్గరికి అయితే పొంగల్ పెట్టుకోవడానికి వెళ్ళాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే ఫస్ట్ అప్డేట్స్ అయితే మీకు వచ్చేస్తాయి. మేము నెల్లూరు నుంచి అయితే మార్నింగ్ 7 o'clock అలా స్టార్ట్ అయ్యాము. వెళ్ళేదానికి 1.5 hours అలా పడుతుంది. మేము గూడూరు దగ్గర నుంచి వరగడి క్రాస్ రోడ్ అంటారు, అలా అయితే వెళ్ళిపోయాము. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం. కానీ రోడ్ అంతా ఫుల్ కన్స్ట్రక్షన్స్ అవి ఇవి జరుగుతున్నాయి. సో దానివల్ల రోడ్ అంతగా సరిగా లేదు. కొంచెం దూరం తర్వాత నుంచి అయితే బాగుంది. మేము 9 కంతా అలా రీచ్ అయిపోయాము. అక్కడ మేము రూమ్ అయితే ముందుగానే బుక్ చేసుకున్నాము. జాతర జరిగి 3 weeks అవుతున్నా అయితే ఫుల్ రూమ్ బుకింగ్స్ అన్నీ జాతర అప్పుడే బెటర్ ఏమో, కొంచెం ఫ్రీగా ఉంటాయి. కానీ ఇప్పుడైతే అన్నీ బుక్ అయిపోయినాయి. అంటే ఇది జాతర జరిగిన తర్వాత 3వ వారం అట, అందుకని చెప్పేసి బాగా ఫుల్గా రష్ అయితే ఉంది. ఇదైతే మేము తీసుకున్న రూమ్. అది రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే పొంగల్ అయితే పెట్టేసుకున్నాం. ఫస్ట్ పొంగల్ పొంగిచ్చేసుకొని ఇంకా తర్వాత అమ్మవారి దర్శనం కోసం అయితే ఇంకా వెళ్ళాలి. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మేమైతే కోడిని పొంగల్ అయితే పెట్టుకుంటున్నాము. సో దానికోసమని మా ఫాదర్ అయితే కోడిని అయితే తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ మా అమ్మ కోడిని అదంతా బొట్టు పెట్టాలి. సో దానికని కొంచెం వాటర్ అంతా చల్లి దానికైతే పసుపు కుంకుమ అయితే పెడుతుంది. సో ఇలాగా అక్కడ పొట్టేలు కోసుకునే వాళ్ళు అలాగా చాలామంది వస్తారు. మెయిన్గా సండేస్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది. అసలు మేము వెళ్ళిన రోజు అయితే జాతరలాగే అనిపించింది. అంత ఫుల్ రష్గా ఉన్నింది. అసలుకి రూమ్స్ అయితే పర్ డేకి 3,000 అలా ఛార్జ్ చేస్తున్నారు. మనమైతే జాతర తర్వాత ఇంకా 1 month తర్వాత వెళ్తేనే బెస్ట్. ఇక్కడైతే చూడండి మా పాప మా బాబు అయితే కోడిని అలాగే చూస్తూ ఉన్నారు, ఏం చేస్తుంది వాళ్ళ అమ్మమ్మ అనేసి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? కోడి తింటాం. ఎటు తింటావు? కోడి తింటా. ఇంకా పొంగల్ అయితే పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే దర్శనానికి అయితే బయలుదేరేసాము. మేమందరం ఇక్కడ పొంగల్ తీసుకొని ఆ కోడిని కూడా తీసుకెళ్ళి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాలి. మీరు చూస్తే చూడండి ఎంత రష్ ఉన్నారు, అసలుకి ఫుల్గా రష్ ఉన్నారు కదా. ఇంకా అక్కడ మొత్తం అందరూ పొంగల్ ఎత్తుకొని అక్కడికి వచ్చి అమ్మవారి శూలం ఉంటుంది, అక్కడ కొంచెం పొంగల్ పెట్టేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మనం చేసుకొని వచ్చిన పొంగలి అమ్మవారికి అక్కడ ప్లేట్లో పెట్టేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూరం అన్నీ వెలిగించి ఫస్ట్ అక్కడ దండం పెట్టేసుకొని అప్పుడు లోపలికి అనేది మనం వెళ్తాము. ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత రష్గా ఉన్నారో, అస్సలకి పొంగల్ పెట్టిన దానికి కూడా అక్కడైతే అస్సలకి సందే లేదు. మేము వెళ్ళింది అక్కడైతే ఒక ఆవిడకైతే ఇలాగా దేవుడైతే వచ్చున్నారు, ఆవిడ చూడండి అక్కడ. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం బాగానే జరిగింది. 500 rupees టికెట్ కూడా చాలా రష్ ఉన్నారు. ఇంకా నార్మల్ అయితే పడుతుంది ఒక 2 hours 3 hours అలా పడుతుంది. 500 rupees టికెట్కి 1 hour అలా పడుతుంది. సో ఫుల్గా రష్గా ఉన్నారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి అక్కడ ఇంకా ఆ చికెన్ కర్రీ అంతా చేసుకొని అందరం భోజనాలు అయితే తినేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము. ఇది ఆ రోజు సండే వ్లాగ్. అది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ అయితే